G5 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ మహాపర్వాన్ని శ్రీరామ దీపావళిగా జరుపుకుందామన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్. సిపిఐలోని రామాలయంలో చేపట్టిన శ్రమదానం. మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం. పతంగి తీసుకోవడానికి వెళ్లిన బాలుడు షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మీడియా సమావేశం. జోగు రామన్న అవినీతి చరిత్రను ఎపిసోడ్లో కొద్దిగా వివరిస్తానన్న అడ్డి భోజారెడ్డి. అనుమానాస్పద స్థితిలో బాలుడి మృతదేహం లభ్యం. గాలిపటం కోసం వెళ్లి గోడపై నుండి కింద పడి మృతి చెంది ఉండొచ్చని అనుమానం. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రతి మందిరాన్ని దీపాలతో అలంకరించి బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ మహాపర్వాన్ని శ్రీరామ దీపావళిగా జరుపుకుందామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. అయోధ్య రామ జన్మభూమి బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అతి పురాతనమైన సిపిఐలోని రామాలయంలో శ్రమదానం చేశారు. ఆయనతో పాటుగా బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశంలోని ప్రతి ఆలయాన్ని అలంకరించి రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం రోజు దీపాలు వెలిగించి పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నెల 22వ తేదీన ప్రతి గ్రామంలో పట్టణంలోని ఆలయాల్లో స్వచ్ఛందంగా భక్తులు అన్నదాన కార్యక్రమాలను, అభిషేకాలను, ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టనున్నట్లుగా తెలిపారు. అంతా కూడా దేశం పైన ఉంటుంది, ప్రపంచం పైన ఉంటుంది అనడానికి ఉదాహరణ ఈరోజు అయోధ్యలో జరుగుతున్నటువంటి రామ మందిర నిర్మాణం. 500 సంవత్సరాల నుండి హిందువులందరికీ కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో మరి స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడినటువంటి వ్యవహారం హిందువులను బాధ పెట్టే విధంగా అయోధ్యలో ఎప్పుడు కడతారు రామ మందిరం అని కొందరంటే, ఏ సంవత్సరం కడతారని ఇంకొందరు, సమయం తేదీ చెప్పరు కానీ రామ మందిరం గురించి పదే పదే మాట్లాడతారని కొందరు అవమానపరచడం, ఎందరు ఇబ్బంది పెట్టినా ఎన్ని అవమానాలు పెట్టే ప్రయత్నం చేసినా ఆ యొక్క భగవంతుడి కృపతో అయోధ్యలో నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం జరగడం నిజంగా దేశ ప్రజలు, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా గర్వించదగ్గ విషయం. నిజంగా ఈ జన్మలో ఇంతకన్నా ఒక గొప్ప మంచి కార్యక్రమం మా జీవితంలో చూడడానికి దొరకదు అనిపిస్తుంది. 22వ తారీఖు నాడు జరిగేటటువంటి ఆ ప్రాణ ప్రతిష్టలో అందరం అయోధ్యకు పోలేనటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ ఆయా మందిరాలలో, ఆయా గ్రామాలలో ఒక పండగ వాతావరణంలో శ్రీరామ నామ జపంతో ఆ యొక్క కార్యక్రమాన్ని మనమంతా కూడా చూడాలని, తిలకించాలని, మన గ్రామాలలో ఉన్నటువంటి మందిరాలలో భజనలు, కీర్తనలు, అదేవిధంగా సామూహిక భోజనాలన్నీ కూడా ఆ రోజు మరొక దీపావళిగా ప్రతి ఇంటి ముందు ముగ్గులు, అదేవిధంగా సాయంత్రం దీపాల వెలుగుతో అందరూ కూడా ఆ రోజు ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో పండుగ జరుపుకోవాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ తీగకు తగిలిన పతంగిని తీసుకోవడానికి వెళ్లిన లక్ష్మీ వివేక్ అనే బాలుడు షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద సంఘటన కాటేదాన్ గణేష్ నగర్లోని చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇండియా
మాట్లాడి ఉందండి. నమస్కారం, నా పేరు అబ్దుల్ రజాక్. నేను మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్నాను. ఈరోజు నా సెక్టర్ గణేష్ నగర్ ఏరియాలో కాటేదాన్లో ఒక 12 ఏళ్ల పిల్లవాడు, పేరు దోర్నాల లక్ష్మీ వివేక్, వయసు 12 సంవత్సరాలు, 5th క్లాస్ స్టూడెంట్, రవి బ్రిలియంట్ స్కూల్లో చదువుకుంటున్నాడు. ఈరోజు మధ్యాహ్నం అందాజ 1:30 గంటలకు ఆడుకుంటూ ఫస్ట్ ఫ్లోర్కు వెళ్ళి కరెంటు తీగలలో ఇరుక్కున్న పతంగిని తీయడానికి ఐరన్ రాడ్ ఉపయోగించి దాన్ని తీయబోగా కరెంట్ షాట్ తగిలి చనిపోయినాడు. ఇది చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఉంది. అందరు తల్లిదండ్రులకు నేను మనవి చేస్తున్నది ఏమనగా, దయచేసి ఈ పండుగ సీజన్లలో మీరు మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. మీ పిల్లలు మన ఇంట్ల పైకి ఎక్కి పతంగుల కోసం ఏం చేస్తున్నారో వాచ్ పెట్టండి. మీ పిల్లలను కాపాడుకోండి. థ్యాంక్ యూ. ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న అవినీతి చరిత్రను ఎపిసోడ్ల కొద్దీ వివరిస్తామని డీసీసీబీ చైర్మన్ ఎడ్డి భోజారెడ్డి అన్నారు. తాను డబ్బులు తీసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరానని ఆయన నిన్న చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా కంది శ్రీనివాసరెడ్డి ప్రజా సేవా భవన్లోని భోజారెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవి అధికారంలో కోల్పోవడంతో రామన్న మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజకీయాల్లోకి వచ్చే ముందు జోగు రామన్న తన ఆస్తులెన్నో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. అసలు జోగు రామన్న రాజకీయాల్లోకి వచ్చిందే డబ్బు సంపాదన కోసమని విమర్శించారు. రిమ్స్లో అడ్డగోలుగా ఉద్యోగాలు అమ్ముకున్నది నిజం కాదా అని కూడా సూటిగా ప్రశ్నించారు. రామన్న అవినీతి చరిత్రను ఎపిసోడ్ల కొద్దీ వివరించినా సరిపోదని ఆయన అన్నారు. నీ చరిత్రేంటో ప్రజలకు బాగా తెలుసునన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాల ట్రాన్స్ఫర్లలోని లక్షలాది రూపాయలను తీసుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. పార్టీ మారే ముందు పదవులు త్యజించాలని ప్రశ్నించే నైతిక అర్హత నీకుందా అని ప్రశ్నించారు. సహకార సంఘాల పదవులు పార్టీ గుర్తుతో కాదు, రైతుల ఓట్లతో వచ్చినవని సమాధానమిచ్చారు. మేం కేవలం అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే కాంగ్రెస్లో చేరాము తప్ప డబ్బుల కోసం కాదని తేల్చి చెప్పారు. డబ్బుల కోసం రాజకీయాలు చేసే చరిత్ర నీదని దుయ్యబట్టారు. జోగు రామన్నకు దమ్ముంటే మాపై అవిశ్వాసం పెట్టాలని సవాల్ చేశారు. ఏమీ లేని తనకు ఇప్పుడు 5 నుంచి 600 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. 2 కోట్లు ఇస్తేనే టీఆర్ఎస్లో చేరతారని కేసీఆర్ను డిమాండ్ చేసింది నిజం కాదా రామన్న అని ఎద్దేవా చేశారు. అభివృద్ధి కోసం పార్టీ మారిన తమను టచ్ చేసి చూస్తే కరెంట్ షాకులు తగులుతాయని హెచ్చరించారు. ఏ ఎస్ఐని తీసుకురావాలన్నా 3 లక్షలు తీసుకున్నావు, ఏ సీఏని తీసుకురావాలన్నా 5 లక్షలు తీసుకున్నావు, ఒక డిఎస్పీని తీసుకురావాలన్నా 15 లక్షలు తీసుకున్నావు. ఈరోజు ఒక తహసీల్దార్ని తీసుకురావాలంటే 3 లక్షలు, ఒక ఆర్డీఓని తీసుకోవాలంటే 5 లక్షలు. ఇక ఫారెస్ట్ మంత్రి ఉన్నప్పుడైతే ఈ రాష్ట్రాన్ని దోసుకుంటే వసూలు రాజాగా చెప్పి నేను పక్కకు పెట్టడం జరిగింది. ఇటువంటి చిల్లర రాజకీయాలు డబ్బుల కోసం చేసిన వ్యక్తి మీరు. చేతు గుర్తు ఎమ్మెల్యేలని, కారు గుర్తు ప్రభుత్వం ఉన్నప్పుడు బజార్ల మేకల్ని, గొర్రెల్ని, కోళ్ళని అంగల్లో, అదేవిధంగా రైతు బజార్లో టమాటాలు ఉన్నట్టు ఉన్నారు మీరు మాకు రాజీనామా చెప్తారా? గుర్తు మీద, చేతు గుర్తు మీద పెరిచిన ఎమ్మెల్యేలని రాజీనామా విషయం మీకు ఆనాడు ఉందా? రాజీనామా మీరు చేయించారు ఆనాడు, మమ్మల్ని రాజీనామా ఏమంటారు? నీకు అసలు సహకార బయల గురించి గుర్తా? సహకార చట్టంలో గుర్తులు ఉంటాయా? సర్పంచులకు గుర్తులు ఉంటాయా? సహకార చట్టానికి గుర్తులు ఉంటాయా? కేవలం రైతులు ఎన్నుకున్న పదవిది. నీకు కొంచెమన్నా బుద్ధి ఉండి మాట్లాడు. పిచ్చి లేచిన తీరు, పదవి అంటే పిచ్చని తీరు మాట్లాడుతూ ఉన్నావు. కేవలం ప్రజల వైపు పోకుండా నీ కొడుకులు కానీ నువ్వు కానీ డబ్బులు, పార్టీ నుంచి వచ్చిన డబ్బుల్ని మేము ఎట్లా 5 పంపించాలా,
మేము ఎట్లా మా ఇళ్ళలో పెట్టుకోవాలా గది ఆలోచించి ఓడిపోయినావు కానీ వచ్చిన డబ్బుని ఖర్చు పెట్టక ఓడిపోయినావు కానీ ఇజల్ అది మేము ఓడిపోయినాక నీ పార్టీని వదిలితే ఈరోజు అంటే డబ్బుల గురించి మాట్లాడితే ఇవాళ 500-600 కోట్ల ఆస్తి ఎట్లయింది ఒక్కపారి నేను హైదరాబాద్లో ఇవాళ 500-600 కోట్లు నీకు ఆస్తి ఉంది ఏ రూపంగా సంపాదించినవు నువ్వు మాకు అది ఆదిలాబాద్ ప్రజలకు జవాబు చెప్పాలా రేపు నీ యొక్క దీపావళి కష్టం నువ్వు చెప్పు రేపు నీ చెంచాలతో మాట్లాడేపు చెంచాలతో మాట్లాడితే ఒప్పుకోము దమ్ము ధైర్యం ఉంటే అడ్డీ భోజరైనట్టు ఉన్నాడు మొన్నటి నుంచి నువ్వు నన్ను తీస్తా నా ఫ్యాక్స్లో అవిశ్వాసం పెట్టి తీస్తా అంటున్నావట నీ తడ ధైర్యం ఉంటే తీయు పోస్టుల కోసం ఆశించలే 20 ఏళ్ళు ఏ పోస్ట్ లేకున్నా అధికారం ఉన్నా లేకున్నా ఏం పడున్నాం నీ తడ రూపాయి దిక్కులేని నన్ను ఏం పడున్నాం అంతా మేము కలిసి మా టీం కలిసి నిన్ను ఈడికి తెచ్చింది మంత్రి దాకా తెచ్చింది ఆదిలాబాద్ ప్రజలు నిన్న భోజిరెడ్డిని తిట్టినాడే నువ్వెంత నీచును అని ఆదిలాబాద్ ప్రజలు అనుకుంటున్నారు నువ్వు చెప్తావు పార్టీ మారుడు నాకు చెప్తావు పార్టీ మారుడు టీఆర్ఎస్లో మారతందుకు టీడీపీ నుంచి ఆనాడు కేటీఆర్ గారితో 2 కోట్లు ఇస్తేనే నేను జైన్ అవుతా లేకుంటే జైన్ కానన్న వ్యక్తివి నువ్వు మాకు నీ చరిత్ర చెప్తావా ఈ ఎన్నికల పెయిన్ ఎన్నికల్లో కూడా మొత్తం డబ్బులు నీకు 2 కొడుకులు నువ్వే పంచుకున్నారు నువ్వు ఎట్లా డబ్బులు సంపాదించినావు నీ చరిత్రను రేపు మొత్తం మేము రేపటి నుంచి స్టార్ట్ చేస్తాం వారం రోజుల దాకా నీ చరిత్ర పూర రాస్తాం ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 ఎపిసోడ్ 3 రామాయణం మహాభారత రాసినట్టు నీ చరిత్రను రాస్తాం మమ్మల్ని కానీ మా కాంగ్రెస్ పార్టీని కానీ మనం మేము మాయంబడి వచ్చిన వాళ్ళం కానీ నువ్వు టచ్ చేస్తే నీ కరెంటు షాకులు తగులుతాయి బిడ్డ రేపు నువ్వు నీ హనుమాన్ గుడికి వస్తాను చెప్పు నువ్వు ఏ సమయం అన్నయ్యు నీ చెంచాలతో నీకు నువ్వే మాట్లాడు నీ తన ధైర్యం ఉంటే రేపు నీ హనుమాన్ గుడికి నీ దీపావళికి వస్తాం నీ దీపావళినే ప్రమాణం చేస్తాం ₹1 కంది శ్రీనివాస్ రెడ్డి తట తీసుకుంటే ఆ భగవంతుని ముంగర ప్రమాణం చేస్తాం నువ్వు మా మీద ఆరోపణ తెచ్చినావు ఆ ఆరోపణలు ఎవరు చెప్పిండ్రు ఎక్కడికి వెళ్ళి వచ్చింది నువ్వు నిరూపణ వేయకుంటే ఇంత నిన్ను ఆదిలాబాద్ కాన్సెల్స్లో తిరగనియం బిడ్డ అని చెప్పి నీ సంఘం చూసుకుంటాం బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేడ్చల్ జిల్లా చెర్లపల్లిలో బతుకు తెరువు కోసం వచ్చిన ఓ బీహార్ కుటుంబం 5 నెలల నుండి అద్దెకుంటున్నారు. ప్రదీప్ రూనా కుమారుడు ప్రిన్స్ చెర్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం నుండి ప్రిన్స్ కనిపించకపోవడంతో అతని కుటుంబ సభ్యులు చెర్లపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. కాగా చెర్లపల్లి నుండి రైల్వే స్టేషన్కు వెళ్తూ ఉండగా కనకదుర్గ వైన్స్ ఎదురుగా చెట్ల మధ్యన ప్రిన్స్ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. గాలిపటం కోసం వెళ్లి గోడపై నుండి కింద పడి మృతి చెంది ఉండొచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కి తరలించారు పోలీసులు. జగిత్యాల పట్టణం చిఆర్ నగర్లోని గుట్ట శివారు ప్రాంతంలో సర్వే నంబర్ 437/112/2 ప్రభుత్వ స్థలంలో 220 ఎకరాలలోని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది ఇళ్లు లేని నిరుపేదలు గుడిసెలు వేసుకున్నారు. ఈ గుడిసెల పోరాటం సుమారుగా 3 నెలలుగా కొనసాగుతున్నప్పటికీ నిన్న అర్ధరాత్రి సమయంలో అక్కడే నివాసం ఏర్పరచుకొని నివసిస్తున్న వారిని వెళ్లగొట్టి రెవెన్యూ అధికారులు మరియు పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో పూర్తిగా గుడిసెలను తొలగించడం జరిగింది. అదేవిధంగా సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకుడు లెల్లాల బాలకృష్ణను, ఇళ్ల స్థలాల కన్వీనర్ గర్వందుల రమేష్, సిపిఎం జిల్లా నాయకులు సిరికొండ చంద్రయ్య, వెంకటచారి, హరీష్లను రాత్రి సమయంలో అరెస్ట్ చేసి వివిధ మండలాల పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. తెల్లవారుజామున మిగతా నాయకులు, సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు భూతం సారంగపాణి ఆధ్వర్యంలోని అరెస్ట్ అయిన నాయకులను వెంటనే విడిచిపెట్టాలని ఆర్డీఓకి మెమోరాండం ఇచ్చేందుకు వెళ్లగా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి నాని, శారద, మల్యాల సురేష్, పద్మ, సుజాతలను మధ్యలోనే అడ్డుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అరే మా గంగాధర్ నుంచే 100 మంది వచ్చారు.
ఈరోజు ఉదయం తెల్లారగట్ల పోలీసు వాళ్ళు 3:30-4 గంటల మధ్యలో అకస్మాత్తుగా వచ్చి టిఆర్ నగర్ పక్కన 437 సర్వే నెంబర్లో దాదాపు 4 నెలల నుండి గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న గుడిసెవాసులను, భూమి లేని నిరుపేదలకు నాయకత్వం వహిస్తున్న సిపిఎం ఆధ్వర్యంలో జరుగుతున్న భూపోరాటాన్ని డిస్టర్బ్ చేసే పద్ధతిలో బలవంతంగా అక్కడ గుడిసెలలో ఉన్న వాళ్ళని నిలగొట్టి కొందరిని అరెస్ట్ చేసి వాళ్ళని ఎక్కడ తీసుకుపోయిందో కూడా ఇంతవరకు మాకు సమాచారం లేదు. ఈ పద్ధతిలో నిర్బంధాన్ని వాళ్ళు కొనసాగించిండ్రు. మా సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకత్వం సీఎం గారిని కలిసి మెమరాండం ఇచ్చి మేము భూమి లేని పేద ప్రజల కొరకు 69 సెంటర్లలో భూ పోరాటం చేస్తున్నాం. మేము భూమి లేని వాళ్ళని గుర్తించినాం. ప్రభుత్వ భూములను కూడా గుర్తించి ఉంచడం జరిగింది. ఈ విషయంలో మీరు సహకరించి వాళ్లకు ప్లాట్లను పంచి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సీఎం గారు దాదాపుగా మంచి గౌరవం ఇచ్చి, సాధారణంగా వాళ్ళు గౌరవించి స్పందించారు. మేము కూడా భూములు ఇస్తాం, అలాగే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామని మాట్లాడిండ్రు. మరి అటువంటిది అలా ఎందుకు అరెస్ట్ చేసినట్టు, ఈ అరెస్టుకు గల కారణం ఏంటిది, వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా మాకు తెలియకుంటున్నది. మరి వాళ్ళ కుటుంబాలు మేము కూడా ఆందోళన చెందుతున్నాం. మరి వీళ్ళేమో టెర్రరిస్టులు కాదు, వీళ్ళేమో ఎందుకు ఇంత తీవ్రమైన నిర్బంధాన్ని పెంచాల్సిన అవసరం ఉన్నది? సీఎం గారు చెప్పిన దానికి విరుద్ధంగా జరిగింది కాబట్టి దీన్ని మేము సిపిఎం పార్టీగా నేను ఖండిస్తున్నా. సీనియర్ నాయకునిగా సిపిఎం పార్టీగా అరెస్ట్ చేసిన వాళ్ళను తక్షణమే విడుదల చేయాలని మేము కోరుతున్నాము. ఈ విషయంలో అధికారులు వాస్తవాన్ని అర్థం చేసుకొని స్పందిస్తారని మేము ఆశిస్తున్నాము. వెంటనే అరెస్ట్ చేసిన వాళ్ళని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము. వనపర్తి జిల్లా చిన్నాంబావి మండలం దగడపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహ కళ్యాణ మహోత్సవానికి కొత్త కళ్యాణ్ రావును ఆహ్వానించి శాలువలతోటి సన్మానించారు. అనంతరం కళ్యాణ మహోత్సవంలోని కొత్త కళ్యాణరావు దంపతులు ఆసీనులై అష్టోత్తర వేద మంత్రాలతోటి శ్రీ లక్ష్మీ నరసింహ కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి శ్రీ లక్ష్మీ నరసింహ కళ్యాణం వైభవంగా నిర్వహిస్తామన్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి కళ్యాణంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారని అన్నారు. స్వామివారిని ఆటపాటలతోటి పల్లకీలో ఊరేగింప చేస్తారు. ఈ పండుగ సందర్భంగా వృషభ రాజుల బండి లాగుడు పోటీలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని ఆలయ కమిటీ నిర్వాహకులు ఉత్తర్రావు, సుల్తాన్, రాముడు, నాగన్న, గ్రామ కమిటీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. దాంపత్య జీవితం అంతా కూడా అన్యోన్యముగా ఉంటారని శాస్త్రం చెబుతుంది. అలాగే అక్షరాలను తీసుకుంటారు.
మరి అందరికీ దగ్గరికి రాట్లా వడ్డే చంద్రయ్య 100 రూపాయలు. అమ్మాయిపల్లి విట్ట వెంకటయ్య గౌడు 100 రూపాయలు. ముందరికి బాబు అందరు రండి కూడా ఒకటి दादो हम दादो हम जो बाज बवना जो कबीरा जब सुरंगा गुल्ला तन के माकुल में का तेरु दीवे गुल्ला गोइन के माकुल में नायन दीवे गुल्ला गोइन के माकुल्ला वडुगाडम्म गोपाल कृष्णुडु गुल्ला वडुगाडम्म गोपाल कृष्णुडु सत्संगा निरसिंदु लक्ष्मी नरसिंह धामे लक्ष्मी नरसिंह धामे విస్తరు సాతుల గల్ల ముద్దుల గణాదుడమ్మ ముద్దుల గణాదుడమ్మ ముద్దుల నరసింహనవాడి గుల్లానే నిలచినడు పుణ్యమే తనవాడి గులో ఏవేమి గోరిండో లక్ష్మీ నరసింహ స్వామి ఏవేమి గోరిండో లక్ష్మీ నరసింహ స్వామి బాబుల్ల తానాలు భజనాలే గోరిండో బాబుల్ల తానాలు భజనాలు. గజ్వేల్ నియోజకవర్గం కమ్యూనిస్టు పార్టీ నాయకులు అంగడి కృష్ణాపూర్ సర్పంచ్గా 1984 నుంచి 1989 వరకు ఒక పర్యాయ కాలం పనిచేశారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని కమ్యూనిస్టు పార్టీకి మరువలేని సేవలు అందించినటువంటి క్రీస్తు శేషులు కొమ్రెడ్డి నారాయణ రెడ్డి ఈ రోజు ఉదయం 4:30 కన్నుమూయటం జరిగింది. ఆయన మరణం సిపిఐ పార్టీకి తీరని లోటని గజ్వేల్ నియోజకవర్గం సిపిఐ పార్టీ కార్యదర్శి శివలింగ కృష్ణ అన్నారు. అదేవిధంగా సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు తొందూరు నరసింహారెడ్డి ఆయనకు సిపిఐ పార్టీ కండువా కప్పి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలోని కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఎల్లారెడ్డి, భిక్షపతి, కొడుతుల లింగం, బాలరెడ్డి, రామ్రెడ్డి పాల్గొన్నారు. జోహార్ కామ్రేడ్ నారాయణ రెడ్డి గారికి జోహార్ 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 కామ్రేడ్ నారాయణ రెడ్డి గారికి జోహార్ జోహార్ కొనసాగిద్దాం నారాయణ రెడ్డి ఆశయాలను కొనసాగిద్దాం నారాయణ రెడ్డి గారి ఆశయాలను జోహార్ కామ్రేడ్ నారాయణ రెడ్డి గారికి జోహార్ 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 కామ్రేడ్ నారాయణ రెడ్డి గారికి జోహార్ జోహార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ మహాపర్వాన్ని శ్రీరామ దీపావళిగా జరుపుకుందామన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్. సిపిఐలోని రామాలయంలో చేపట్టిన శ్రమదానం.
మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం. పతంగి తీసుకోవడానికి వెళ్లిన బాలుడు షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మీడియా సమావేశం. జోగు రామన్న అవినీతి చరిత్రను ఎపిసోడ్లో కొద్దిగా వివరిస్తానన్న అడ్డి భోజారెడ్డి. అనుమానాస్పద స్థితిలో బాలుడి మృతదేహం లభ్యం. గాలిపటం కోసం వెళ్లి గోడపై నుండి కింద పడి మృతి చెంది ఉండొచ్చని అనుమానం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.